శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. ఈ రోజున పరమశివుని యొక్క అనుగ్రహానికి మీరు చేసే ప్రతి పని కూడా ఫలప్రదంగా మారబోతుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఈ రోజున తస్మాత్ జాగ్రత్త. ఒక వ్యక్తి పరంగా ఈ రోజు జరగబోయేది ఇదే. ఏం జరగబోతుంది ఈ రోజున మీనరాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఈ రాశి జాతక రీత్యా ఎటువంటి ఫలప్రదమైన ఫలితాలు ఈ రోజు పొందుకోబోతున్నారు, ఆ వ్యక్తి ఎవరు తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా సంపూర్ణంగా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వ్యక్తిత్వం గురించి, వీరి యొక్క గుణాల గురించి గమనిస్తే గనక మృదువైన స్వభావం కలిగి ఉంటారు. అలాగే నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే పుణికి పుచ్చుకుని ఉంటారని చెప్పక తప్పదు. ముఖ్యంగా వీరికి సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక పరమైన విషయాల యందు ముక్కుసూటిగా ఉంటారు. చాలా వరకు నీతి నిజాయితీకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే వివరాల్లోకి వెళ్తే గనక ఈ రోజున ఎలా ఉండబోతుంది, ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో ముఖ్యంగా చోటు చేసుకోబోతున్నాయి, ఈ విషయాలు అన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ రోజు మీకు చాలా అనుకూలంగా అలాగే శుభ ఫలితాలు తెచ్చిపెట్టే గ్రహ గోచర స్థితి ఉంది అని చెప్పుకోవాలి. ఏదైనా భగవంతుడు మనకి అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేకపోవడం మన చేతుల్లోనే ఉంటుంది. మంచి చెడు రెండు మార్గాలు కనిపిస్తున్నా కొన్నిసార్లు పక్కన వారి యొక్క ప్రోద్బలంతో వారి యొక్క మాటలు చెవులకు ఇంపుగా ఉండడం వల్ల అవకాశాలు మనం ఉపయోగించుకోలేక తృణప్రాయంగా చెయ్యి జార వేడుచుకుంటూ ఉంటాం. అయితే ఈ రాశి జాతకుల జీవితంలో ఇటువంటి గడియలు తొలగిపోయి మీకు ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని చూస్తారు. కుటుంబ సభ్యులు కూడాను వారి యొక్క సమస్యలు ఏదైనా ఉంటే, అంటే కుటుంబ సమస్యలు కానీ పెద్దల వల్ల కావచ్చు, మీ వల్ల కావచ్చు, ఏదైనా పొరపాటున ఒక సమస్య మీ వల్ల ఏర్పడి ఉంటే గనక అది చాలా వరకు కూడా ఆ సమస్య తేలికగా మారబోతుంది. కుటుంబ సభ్యుల సమస్యలు ఒక కొలిక్కి రావడం లేదంటూ బాధపడుతూ ఉంటే ఈ రోజున ఈ రాశికి చెందిన వారు చక్కగా కుటుంబ సభ్యుల నుంచి మీకు ఒక మంచి పరిష్కారం దొరకడం వల్ల అందరూ కూడా దగ్గరవుతారని చెప్పొచ్చు. ఆధ్యాత్మిక పూర్వాభివృద్ధి కలుగుతుంది. మంచి శుభ ఫలితాలు అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఎవరైతే ప్రమోషన్స్ పొందాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదండి, అలాంటి కొంతమంది వ్యక్తులు ఈ రోజున ఉద్యోగంలో మీకు కావాలనుకుంటున్న ప్రమోషన్స్ అయితే మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జీతం కూడా పెరుగుదల కనిపిస్తుందండి. ఆర్థికంగా చాలా బలమైన రోజుగా ఈ రోజు వీరికి మారే అవకాశాలు లేకపోలేదు. వ్యాపారంలో ఉన్నవారికి అద్భుతవంతమైన సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మంచి ప్రారంభం కూడా ఈ రోజున, ఎందుకంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి ఈ రోజున ఒక అద్భుతవంతమైన ప్రారంభం రోజుగా చెప్పొచ్చు. లాభాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని లక్ష్యాలను కూడా మీరైతే ఈ రోజు సాధించగలుగుతారు. కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు, నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు కొత్త అవకాశాలు కూడా ఈ రోజు పొందుకోబోతున్నారని చెప్పాలి. అలాగే ఆర్థికంగా స్థిరత్వం, సంపద కూడబెట్టుకోవడంపై మీరు దృష్టి అయితే సారిస్తారు. గతంలో చేసిన పెట్టుబడులు మంచి లాభాలు కూడా తెచ్చిపెడతాయి. వాటి ద్వారా కూడా మీకు అన్ని కూడా భౌతిక సౌకర్యాలు కూడా పొందుకుంటారు. ఆదాయం అయితే బ్రహ్మాండంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా వ్యక్తిగత ఆరోగ్యం గురించి చూస్తే మాత్రం వ్యక్తిగతంగా కొంచెం ఆరోగ్యంపై నైపుణ్యత కలిగి ఉండాలి. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ ఖచ్చితంగా పెట్టాలి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడడం అయితే జరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు మెరుగుపడతాయి.
కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవడం వల్ల కుటుంబంలో ఏర్పడే ఉత్సాహం, ఆనందం ఈ రోజున రెట్టింపు అవుతుంది. మానసిక ఆరోగ్యానికి మరింత రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు, కానీ ఆరోగ్యంగా ఉండడం వేరు, మానసికమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండడం వేరు. మానసిక ఆరోగ్యం అంటే ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా మన పని మనం సాఫీగా చేసుకుంటూ వెళ్ళిపోవడం. అలాగే ప్రశాంతమైనటువంటి మనం ఏదైతే వాతావరణాన్ని, మనస్సుని ఉంచుకోగలుగుతామో ఇలాంటివన్నీ మానసిక ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ రోజున కుటుంబ సమస్యలను కూడా ఒక కొలిక్కి తీసుకురావడం వల్ల మానసికమైన ఆరోగ్యాన్ని తప్పకుండా మీరైతే పొందుకుంటారని చెప్పాలి. ఈ విధంగా సాధారణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా మంచిగా మీరు కుటుంబ సౌఖ్యం వలన ఏర్పడిన మానసిక ఆరోగ్యం అనేది ఈ రోజున రెట్టింపు అవుతుంది. క్రీడల్లో ఎవరైతే ఆసక్తికరంగా పాల్గొనాలని చెప్పి అనుకుంటున్నారో వివిధ రకాల క్రీడా రంగాలలో ఈ రోజున మీరు పాల్గొంటారు. అలాగే శని 6వ స్థానంలో ఉన్న ఈ సమయం కాబట్టి ఆరోగ్య సమస్యలు మీకు ఏ విధంగా కూడా మిమ్మల్ని బాధించే అవకాశాలు లేవు. కాబట్టి ఆధ్యాత్మిక పరమైన పురోభివృద్ధి కూడా తప్పకుండా అయితే చూస్తారు. ఈ రోజున కొంతమంది వ్యక్తులు, అంటే వాళ్ళు మీ శత్రువులు కావచ్చు, బంధువులు కావచ్చు, దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తారన్నమాట. అయితే దౌర్జన్యంగా మీ నుంచి ఏదైనా లాక్కోవడం కానీ, మిమ్మల్ని ఏదైనా కానీ ఎదిరించి మాట్లాడడం కానీ, ఏదైనా మనసు బాధ పెట్టే మాటలు మాట్లాడి నలుగురిలో కూడా మీ ఉన్నతి చూడలేక ఏదైనా కొంచెం వాళ్ల ద్వారా అయితే శత్రువుల పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఈ రోజున ఏం చెప్పాలి అంటే మీకు పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. కావున నిర్లక్ష్యం విడనాడండి. చాలా రోజుల నుండి పెండింగ్లో ఉంచుకున్న పనులు కూడా ఈ రోజున పూర్తి చేస్తారు. అనేక సవాళ్లు ఈ రోజు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఏమిటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఇంకా చూసుకున్నట్లయితే ఈ రోజున విదేశాలను అయితే ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ఆశిస్తూ ఎదురు చూస్తున్నారో విదేశాలకు సంబంధించి మీకు ఈ రోజున అనుకూల రోజుగా చెప్పొచ్చు. అలాగే ఈ రాశి వారికి ఎవరైతే అంటే చాలా రోజుల నుంచి అప్పుగా ఇచ్చినటువంటి ధనము, ఆ ధనం రావడం లేదని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా అప్పుగా ఇచ్చిన డబ్బు మరలా తిరిగి మీ వద్దకు చేరుకుంటుంది అనేది చెప్పుకోవాలి. అలాగే ఈ రోజున మీకు చక్కగా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు చేయవలసిన పనులు ఏమిటి అనే విషయానికి వస్తే గనక ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచాక చక్కగా ఉదయము సాయంత్రము కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకోండి. లేదంటే చక్కగా ఒక పూట అయినా దర్శనం చేసుకోండి. అలాగే ఈ రోజున సోమవారం కూడా కలిసి రావడం వల్ల ఈ రోజు పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. శివాలయానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడం, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఈ రోజు నిత్యం పాటిస్తూ ఉండడం, వీలైతే నీటితో అయినా, చెంబుడు నీటితో అయినా పరమశివునికి అభిషేకం చేయించండి. స్తోమత ఉంటే ఈ రోజున ఈ రాశి జాతకులు పరమశివునికి రుద్రాభిషేకం చేయించండి. ఇలా చేయించడం వల్ల మీ కష్టాలు పరమశివుడు వింటాడు, ఆలకిస్తాడు. వెంటనే మీ కష్టాల నుండి మీకు ఉపశమనం ఖచ్చితంగా కలుగుతుంది. గుడిలోనే కాస్తంతసేపు కూర్చొని హనుమాన్ చాలీసాను పాటించడం, లేదంటే యూట్యూబ్లో అయినా పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి. మీ మనసు ధైర్యంగా మారుతుంది, మానసిక స్థైర్యం కలుగుతుంది. అలాగే ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించడం వల్ల మీ మనసు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది, మానసికమైన ఆరోగ్యాన్ని పొందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మీ యొక్క సృజనాత్మకత, కళాత్మక సామర్థ్యాలు పరిపూర్ణత కోసం మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా తప్పకుండా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరే అవకాశాలైతే ఈ రోజు కానవస్తున్నాయి. పాల వ్యాపారానికి, వ్యవసాయానికి సంబంధించిన వారికి అధికమైన లాభాలు గణిస్తారని చెప్పుకోవచ్చు. దాతృత్వానికి పెట్టింది పేరుగా మీరైతే ఉంటారని చెప్పొచ్చు. మనము ఈ రాశి జాతకుల గురించి తెలుసుకోవాలి. ఏదైనా ఒక సహాయాన్ని చేయాలి అనుకుంటే మాత్రం ముందే ఉంటారు. కొంచెం ఏమిటంటే మొహమాటం ఎక్కువ. మొహమాటం దేనికి చూపించొద్దు. ఏదైనా మీ దగ్గర ఉంటే ఉందని, లేదంటే లేదని చెప్పండి. లేనిపోని సమస్యలు ఈ రోజే కొని తెచ్చుకోవద్దు. అన్ని రకాలుగా
వృత్తి, కెరియర్ వారీగా చూసుకున్నట్లయితే గనక ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడాను మంచి సత్ఫలితాలే కనిపిస్తున్నాయి. కార్యాలయంలో గణనీయమైన వృద్ధిని, అలాగే మంచి ప్రమోషన్ కానీ ఇంకా ఏదైనా మీ యొక్క జీతం పెరుగుదలను ఈ రోజు చూస్తారు. అలాగే ఈ రోజున చేయవలసిన మరో ముఖ్యమైన ఒక చిన్న పని ఉందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయం దగ్గరలో ఉంటే ఆలయాన్ని సందర్శించండి. ఇంకా ఎక్కువ లాభాలైతే తప్పకుండా పొందుకుంటారు. అలాగే ఎవరైతే ఉద్యోగం లేనివారు నూతన విధులను పొందాలని ఎదురు చూస్తున్నారో చక్కగా మీరు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు రానున్నాయి. అనుకున్న అంచనాలకు మించిన మంచి జాబులు కానీ, లేదంటే ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాసి ఎదురు చూస్తున్నారో జాబ్ కోసం వాళ్ళకి కూడా అనుకూలంగా రాబోతుందని చెప్పొచ్చు. ఈ విధంగా ఈ రోజున పొందబోతున్నారని కూడా చెప్పొచ్చు. కొంతమంది వ్యక్తులు ఏమిటంటే మీపై కొంతగా పగబెట్టుకుని మరీ ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తుల ద్వారా మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. ఈ రోజున వారి ద్వారా చాలా మంది ఏమిటంటే మనం ఎదుగుతుంటే చూస్తే ఓర్వలేని వారు చాలా మంది సమాజంలో ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ పైన పనిగట్టుకుని మరి పగ పెంచుకుని ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులతో ఈ రోజు జాగ్రత్త. సాయంత్రానికల్లా ఆ వ్యక్తులు మీపై పెంచుకున్న పగ అనేది మీ ముందు వ్యక్తం చేస్తారు. అప్పుడు మీరు షాక్ అవుతారు. అదే వీరిని నేను చాలా రోజులుగా నమ్మాను, అన్ని విషయాలు చెప్పాను, పంచుకున్నాను, దగ్గర తీశాను, చేరదీశాను, ఎన్నో విధాలుగా సాయం అందించాం. కానీ మన మీద ఇంత కక్ష పెట్టుకుని వెనుక గోతులు తీస్తున్నారా అని చెప్పి అవాక్కవుతారు. ఇప్పటికైనా తెలుసుకున్నారు కావున వారిని దూరం పెట్టడం అలవాటు చేసుకోండి. వారిని క్షమించాలి అనే రోజు ఒకరోజు వస్తుంది. అప్పటి వరకు దూరం పెట్టడం అలవాటు చేసుకోండి. కొంతమంది శత్రువుల వల్ల కొంచెంగా ఈ రోజునైతే మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. కొంత సంఘర్షణ కలుగుతుంది. శత్రువుల వల్లే ఇదంతా జరగబోతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదం.